అభివృద్ధి అనేది ఆల్రెడీ మొదలైపోయిందండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే అభివృద్ధి అనేది మొదలైపోయింది. అది వేరే విషయం. అంటే మళ్ళీ ఇప్పుడే ఏది బిల్ క్లింటన్ గారు అప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు అని కొంతమంది అడిగితే దానికి మనం సమాధానం చెప్పలేమేమో. కానీ బిల్ క్లింటన్ గారు ఎప్పుడైతే 95లో ఒకసారి నేరుగా అంటే ఢిల్లీ పెద్దలను కూడా కలవకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారు. అంటే ఈయన పరిపాలనా విధానం, ఈయన కష్టపడేతనం, ఈయన ప్రజల కోసం ఏ విధంగా తిరుగుతారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. దేశ విదేశాల్లో ఉన్న ప్రజలకి, దేశ విదేశాల్లో ఇప్పుడు పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, పెద్ద పెద్ద ఎంప్లాయీస్కి తెలుసు అది ఆ విషయం. మనం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గురించి ఏం డప్పు కొట్టక్కల, వాళ్ళకి తెలుసు. మనకంటే గొప్పగా వాళ్ళే చెప్తారు. ఏదైనా విషయం చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా ఇబ్బంది పెడితే ఇతర దేశాల వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, న్యూజిలాండ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లండన్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ఆయనకి సపోర్ట్గా అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత గొప్ప వ్యక్తిని మనం ఇక్కడ చాలామంది తోడునాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది వేరే పార్టీలో ఉన్న సన్నాసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడో 95లో వచ్చిన బిల్ క్లింటన్ గారు మళ్ళీ వేరే పరిపాలన, వేరే పాలకులు ఉన్నా సరే ఒక్కసారి వైపు కూడా చూడలేదు. వాళ్ళ కనీసం ఫోన్ చేసి మనం ఎరగం. వాళ్ళకి ఫోన్ చేయడం కూడా బిల్ క్లింటన్ గారు, వేరే ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళకు కూడా చేయటం మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైతే వచ్చారేమో, కానీ వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా కలుసుకుంటారండి, మాట్లాడుకుంటారు.